భారతదేశంలో ఇళ్లపై వాటర్ ట్యాంకులు కనిపించడం చాలా సహజం. కానీ అమెరికా, కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాత్రం ఇళ్లపై వాటర్ ట్యాంకులు కనిపించవు. అయినా అక్కడ ప్రజలకు 24 గంటలు నిరంతరంగా నీటి సరఫరా ఎలా అందుతుంది? ట్యాంకులు లేకుండా పై అంతస్తులకు నీరు ఎలా చేరుతుంది? దీనికి సమాధానం వారు ఆధునిక నీటి పంపిణీ వ్యవస్థలోనే దాగి ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. విదేశాల్లో ఇళ్లపై ట్యాంకులు ఎందుకుండవు? భారత్లో పరిమిత నీటి సరఫరా, అందుకే ఓవర్ హెడ్ ట్యాంకులు. విదేశాల్లో 24 గంటల నీటి సరఫరా, భూగర్భ పైప్ లైన్లే ప్రధాన ఆధారం. కమ్యూనిటీ వాటర్ టవర్లతో నిల్వ. ట్యాంకులు, మోటార్ల అవసరం లేదు. చలి ప్రాంతాల్లో ట్యాంకులు అనువు కావు. మౌలిక సదుపాయాలే అసలు కారణం. విదేశాల్లో నీటి నిల్వ ఉండదనుకోవటం కూడా సరైన అభిప్రాయం కాదు. అక్కడ ప్రతి ఇంటికి ట్యాంక్ బదులుగా ఒక ప్రాంతానికి సేవలందించే భారీ కమ్యూనిటీ వాటర్ టవర్లు ఉంటాయి. ఇవి వేలాది ఇళ్లకు అవసరమైన నీటిని నిల్వ చేయటంతో పాటు పైప్ లైన్లలో నీటి ఒత్తిడిని స్థిరంగా ఉంచుతాయి. అవసరమైనప్పుడు బ్యాకప్ నిల్వగా కూడా ఉపయోగపడతాయి. మరోవైపు కెనడా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో చలికాలంలో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో పైకప్పుపై ట్యాంకులు ఉంటే నీరు గడ్డకట్టే ప్రమాదం ఉంది. అందుకే భూగర్భ పైప్ లైన్ వ్యవస్థలకు ప్రాధాన్యం ఇస్తారు. మొత్తంగా చూస్తే భారతదేశంలో పరిమిత నీటి సరఫరా కారణంగా ఓవర్ హెడ్ ట్యాంకులు అవసరమైతే, అభివృద్ధి చెందిన దేశాల్లో బలమైన మౌలిక సదుపాయాలు, నిరంతర నీటి పంపిణీ వ్యవస్థల వల్ల ఇంటి పైకప్పుపై ట్యాంకులు అవసరం లేకుండా పోయింది. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మున్సిపల్ నీటి సరఫరా రోజంతా ఉండదు. నిర్ణీత సమయాల్లో మాత్రమే నీరు రావటంతో ఇంటి యజమానులు భూగర్భ సంపుల్లో నీటి నిల్వ చేసి మోటార్ సహాయంతో పైకప్పుపై ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులోకి పంపిస్తారు. అక్కడి నుంచి గురుత్వాకర్షణ శక్తితో ఇంట్లోని అన్ని భాగాలకు నీరు సరఫరా అవుతుంది. అందుకే భారతదేశంలో దాదాపు ప్రతి ఇంటిపై వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. అయితే అమెరికా, కెనడా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భారీ నీటి శుద్ధి కేంద్రాల నుంచి శక్తివంతమైన భూగర్భ పైప్లైన్ నెట్వర్క్ ద్వారా నిరంతరంగా నీటిని సరఫరా చేస్తారు. పైప్ లైన్లలో ఉండే అధిక ఒత్తిడి వల్ల నీరు నేరుగా ఇళ్లకు, పై అంతస్తుల వరకు చేరుతుంది. దీంతో ఇంటింటికి ప్రత్యేకంగా ట్యాంకులు లేదా మోటార్ల అవసరం ఉండదు.